మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ మోహన్ వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఇవాళ మీ అందరితో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఐసీఎంఆర్ న్యూఢిల్లీ వారి అంచనా ప్రకారం 2022లో అంటే 2 సంవత్సరాల క్రితం 2,24,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ అవ్వబడ్డాయని వారు అంచనా వేశారు. యాక్చువల్లీ సైంటిస్టు అలాగే డాక్టర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే కరెక్ట్ నెంబర్ దీనికి డబుల్ ఉంటుందని అనుకుంటున్నారు. గవర్నమెంట్ వారి ఎస్టిమేట్ ప్రకారం ప్రతి 4 నిమిషాలకి ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్ పడుతున్నారని వారు అంచనా వేస్తున్నారు. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి దానివల్ల మరణించే వారి సంఖ్య, మోర్టాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన లేక, బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ మీద అవగాహన లేక చాలామంది స్త్రీలు ఇప్పటికీ కూడా చాలా లేట్ స్టేజెస్లోనే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. అందుకని మనందరం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకున్నట్టయితే వారికిగా వారు ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న వారి ఆంకాలజీ డాక్టర్ని కనుక కలిసినట్టయితే క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యమైన వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే బ్రెస్ట్లో ఒక గడ్డలాగా కనబడటం. అది ఏ వయసులో అయినా కూడా అశ్రద్ధ చేయకూడదు. చిన్నపిల్లల్లో అంటే టీన్స్లో కూడా బ్రెస్ట్ గడ్డలు చాలా కామన్గా కనబడుతుంటాయి. అవి నాన్ క్యాన్సరస్ గడ్డలే ఉంటాయి 99%. అయినప్పటికీ కూడా చాలామంది ఇప్పటికి నేను చాలామంది టీన్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూడటం జరిగింది. బ్రెస్ట్లో గడ్డ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి ఫ్యామిలీ ఫిజిషియన్కో, వారి దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్కో, ఆంకాలజిస్ట్కో చూపించుకోవటం చాలా ఇంపార్టెంట్. గడ్డను ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. పెయిన్ఫుల్ గడ్డ కానివ్వండి, పెయిన్లెస్ గడ్డ కానివ్వండి. చాలాసార్లు పెయిన్లెస్ గడ్డలను అందరూ అశ్రద్ధ చేస్తుంటారు. అందుకని అవి పెరిగిపోయి లేట్ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేయబడుతుంటాయి. అలాగే బ్రెస్ట్ యొక్క సైజులో కానీ, షేప్లో కానీ మార్పు రావటం. నిప్పుల్ అండ్ ఏరియా కాంప్లెక్సెస్ ఒకే లెవెల్లో లేకుండా ఒకటి పైకి కానీ కిందకి కానీ లాగబడి ఉండటం. బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ముడతలు పడినట్టు ఉండటం. స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం. స్కిన్ కొంచెం మందంగా మారటం. స్కిన్ మీద పక్కరింగ రావటం. నిప్పుల్ ఏరియోలా కాంప్లెక్స్లో అల్సరేషన్ రావటం. నిప్పుల నుంచి బ్లడ్ బ్రౌన్ లేదా బ్లాకిష్ డిశ్చార్జ్ రావటం. అలాగే చంకలో గడ్డలు ఏర్పడటం. ఈ సిమ్టమ్స్ కనుక ఎవరికైనా ఉన్నట్టయితే ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ని కలవటం చాలా ఇంపార్టెంట్. ఇవి కాక ముందుగా మనకుగా మనము, అంటే ప్రతి స్త్రీ వారికిగా వారు బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన పెంచుకున్నట్టయితే, అంటే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మీద కూడా అవగాహన పెంచుకున్నట్టయితే ఇలాంటి చిన్న చిన్న మార్పుల్ని చాలా ఈజీగా గుర్తించి వారి ఫ్యామిలీ ఫిజిషియన్ నోటీస్కి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే వారికిగా వారు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికిగా వారు పరీక్షించుకోవాల్సి ఉంటుంది. లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తోనూ, రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో, టిప్స్ ఆఫ్ ద ఫింగర్తో కాకుండా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. సిస్టమేటిక్గా సెంటర్ నుంచి పెరిఫెరీకి లేదా పెరిఫెరీ నుంచి సెంటర్కి, పైనుంచి కిందకి ఏదో ఒక అలవాటు ప్రకారం అలవర్చుకున్నట్టయితే వాటిలో వచ్చే మార్పుల్ని చాలా ఈజీగా గుర్తించవచ్చు. పీరియడ్స్కి ముందు బ్రెస్ట్ కొంచెం టెండర్గా ఉంటాయి, లంపీగా కూడా ఉంటాయి. కాబట్టి పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత చాలా సప్పులుగా, పెయిన్లెస్గా ఉంటాయి. ఆ టైంలో పరీక్ష చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్నానం చేసేటప్పుడు కూర్చొని సోప్ రాసుకున్నాక, ఎందుకంటే సోపీ హ్యాండ్స్ స్లిప్ అయ్యి లంప్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్నానం అయిన తర్వాత రూమ్కి వచ్చి పడుకొని షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని ఆపోజిట్ హ్యాండ్తో ఆ బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవటం. అలాగే ఆపోజిట్ షోల్డర్ బ్లేడ్ కింద ఇంకో చిన్న పిల్లో పెట్టుకొని ఈ సైడ్ కూడా ఎగ్జామిన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అద్దం ముందు నుంచొని 2 బ్రెస్ట్ ఒకే సైజులో ఉన్నాయా, నిప్పుల్ అండ్ ఏరియా కాంప్లెక్స్ ఒకే లెవెల్లో ఉన్నాయా, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ఏమైనా మార్పులు ఉన్నాయా, ముడతలు పడి ఉన్నాయా, నరాలు ఉబ్బు ఉన్నాయా, నిప్పుల్ అండ్ ఏరియా కాంప్లెక్స్ నార్మల్గానే ఉందా, ఏదైనా పుండుగానే ఏమైనా పడిందా, ఒకసారి నిప్పుల్ని స్క్వీజ్ చేసుకొని ఏమైనా డిశ్చార్జ్ ఉందా లేదా తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. బ్లాకిష్, బ్రౌనిష్, బ్లడీ డిశ్చార్జ్ కనుక ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా వారి ఫ్యామిలీ ఫిజిషియన్ నోటీస్కి తీసుకువెళ్ళి జబ్బు లేదు అని నిర్ధారణ చేసుకోవాలి. రెండో ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టూలు మ్యామోగ్రఫీ. ఈ మ్యామోగ్రఫీ పరీక్ష చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ మ్యామోగ్రఫీ పరీక్ష మీద చాలా అపోహలు ఉన్నాయి. మ్యామోగ్రఫీ చేసుకున్నప్పుడు రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఆ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని కూడా చాలామంది పేషెంట్స్ నాతో చెప్తూ ఉంటారు. అది పూర్తిగా అపోహ మాత్రమే. నిజం ఏంటంటే కొత్తగా వచ్చిన డిజిటల్ మ్యామోగ్రామ్లో రేడియేషన్ ఎక్స్పోజరు చాలా తక్కువగా ఉంటుంది. అందువలన మనం చాలా
అతి తక్కువ రేడియేషన్తోనే బ్రెస్ట్లో ఉన్న గడ్డల్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ మ్యామోగ్రఫీ పరీక్ష ఉపయోగపడుతుంది. మూడో ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ఈ డిజిటల్ మ్యామోగ్రఫీతో పాటు ఎంఆర్ మ్యామోగ్రఫీ. కొన్నిసార్లు స్కార్డ్ బ్రెస్ట్, ఇంతకుముందు లంపెక్టమీ చేయబడి ఉండటం, ఇంకేదైనా ఇతరత్ర కారణాల వల్ల బ్రెస్ట్ మీద చిన్న ఆపరేషన్స్ గురవటం, వీళ్ళలో ఈ ఎంఆర్ మ్యామోగ్రఫీ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మనం బ్రెస్ట్లో ఉన్న లంప్ని ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఇప్పుడు పెట్ ఎంఆర్ మ్యామోగ్రామ్ కూడా అందుబాటులోకి వచ్చింది. అంటే ఎఫ్డిజి ఇంజెక్షన్ ఇచ్చి ఎంఆర్ మ్యామోగ్రామ్ చేయడం ద్వారా బ్రెస్ట్లో ఉన్న చిన్న లంప్ని కూడా అది క్యాన్సరస్ లంపా కాదా చాలా అక్యురేట్గా ఐడెంటిఫై చేసే పరికరాలు కూడా ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చాయి. సో ఈ బ్రెస్ట్ స్క్రీనింగ్ ద్వారా మనం చాలా కేర్ఫుల్గా మనం కనుక నేర్చుకున్నట్టయితే క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించినట్టయితే బ్రెస్ట్ తీయకుండానే బ్రెస్ట్ని కన్జర్వ్ చేస్తూ, బ్రెస్ట్ని సేవ్ చేస్తూ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి ట్రైన్డ్ హెల్త్ పర్సనల్ దగ్గర కానీ, లేడీ డాక్టర్ దగ్గర కానీ వెళ్ళి పరీక్ష చేయించుకోవటం, వారితో పరీక్ష చేయించుకుంటున్నప్పుడు ఎలా పరీక్ష చేసుకోవాలి నేర్చుకోవటం కూడా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ బ్రెస్ట్ స్క్రీనింగ్. ఇక ఒకసారి అనుమానం వచ్చినప్పుడు క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ చేయడం ద్వారా అది ఏ రకమైన క్యాన్సర్నో పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ని డయాగ్నోస్ చేశాక నెక్స్ట్ స్టెప్ స్టేజింగ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది తెలుసుకోవటం. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి మనం పెట్ సిటీ స్కాన్ చేయడం జరుగుతుంటుంది. పెట్ సిటీ స్కాన్ అలాగే పెట్ ఎంఆర్ ఆఫ్ ద హోల్ బాడీ చేయడం ద్వారా క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో మనం ముందుగా తెలుసుకోవచ్చు. ఈ స్టేజింగ్ తెలుసుకోవడం ద్వారా అర్లీ స్టేజ్లో ఉన్నట్టయితే సర్జరీ చేసుకోవటం, లేట్ స్టేజ్లో ఉన్నట్టయితే ముందుగా కీమోథెరపీ ఇచ్చి దాన్ని డౌన్ సైజ్ చేసి తర్వాత ఆపరేషన్ చేయటం, ఫోర్త్ స్టేజ్లో ఉన్నట్టయితే కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీలు ఇవ్వడం ద్వారా వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఉంటుంది. చాలామందిలో ఒక అపోహ ఉన్నది, బ్రెస్ట్ క్యాన్సర్ రాగానే బ్రెస్ట్ మొత్తం తీసేస్తారు అనే ఒక అపోహతోనే చాలామంది భయపడుతుంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ఎర్లీగా గుర్తించినట్టయితే బ్రెస్ట్ తీయకుండానే బ్రెస్ట్ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చిన ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ ద్వారా బ్రెస్ట్ సర్జరీ చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ సర్జరీ టెంప్లెట్స్ వాడటం ద్వారా అట్ ద సేమ్ టైం ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ప్లాస్టిక్ సర్జరీ ప్రిన్సిపల్ని వాడటం ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి ఆపోజిట్ సైడ్ బ్రెస్ట్ ఎలా ఉందో అలానే సేమ్ సైజు సేమ్ షేప్లో ఇచ్చే అవకాశం కూడా ఉంది. దీనిని ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసినప్పుడు ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ చేయడం ద్వారా బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ ఎటువంటి మార్పు లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేయడానికి మనకు అవకాశం ఏర్పడింది. ఇలాగనే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పెథాలజీ రిపోర్ట్ని బట్టి చాలామందికి కీమోథెరపీ, రేడియోథెరపీ, హార్మోన్ థెరపీ అలాగే టార్గెటెడ్ థెరపీలు కూడా అవసరపడవచ్చు. ఈ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ చాలామందికి అవసరపడుతుంటాయి. చాలామందిలో అపోహలు ఉన్నాయి, ఈ కీమోథెరపీ వల్ల అనేక రకాలైన టాక్సిటీ ఉంటుందని. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా ప్యూర్లీ టెంపరీ టాక్సిటీ. కీమోథెరపీ ఇచ్చిన 2-3 రోజులు ఉంటుందే తప్ప అది కంటిన్యూస్గా ఉండదు. కీమోథెరపీ అయిపోయిన తర్వాత పూర్తిగా వారు దీని నుంచి విముక్తి చేపట్టడానికి, క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు ఈ మధ్యకాలంలో విరివిగా వాడుతున్నారు. HER2/neu టార్గెటెడ్ థెరపీసు, ట్రాస్టుజిమాబు, పర్టుజిమాబు ఇవన్నీ కూడా చాలా కామన్గా ప్రీ ఆపరేటివ్ సెట్టింగ్లో వాడటం ద్వారా లేట్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లోనూ, అగ్రెసివ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లోనూ సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ని పొడిగించడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది. ఒక స్పెషల్ ఎంటిటీ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఇవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఈ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా ముందుగా కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ కూడా ఇవ్వటం ద్వారా వారి కూడా సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ పెంచడానికి, క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. కొన్ని రకాల జెనెటిక్ మ్యుటేషన్స్ ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. BRCA1, BRCA2 మ్యుటేషన్స్ అంటారు. సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఆ మ్యుటేషను ప్రతి స్త్రీకి ఉన్నది లేనిది ముందుగా తెలుసుకోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, అర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, ఫ్యామిలీలో ఒకరికన్నా ఇద్దరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, బైలేటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు చిన్న వయసులో, వీళ్ళందరూ కూడా ఈ BRCA1, BRCA2 మ్యుటేషన్ అనాలిసిస్ చేయించుకోవడం ద్వారా వాళ్ళకి జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ముందుగా గుర్తించవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ టాప్ హాలీవుడ్ మూవీ హీరోయిన్ మిస్ అంజెలినా జోలీ. వారి 2011లోనే వారి తల్లిగారికి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది కాబట్టి ఈ టెస్ట్ చేయించుకొని ఆ 2 పాజిటివ్ ఉండటంతో వారు ముందుగానే 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీయించేసుకోవడం ద్వారా, అంటే రిస్క్ రిడక్షన్ సర్జరీ ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వ్యూవర్స్.